అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనకు అమ్మవారి వాగ్దానంలో ఆ అమ్మ మనకు ఒక మంచి అద్భుతమైన వాక్కు అనేది అందిస్తున్నారు. తల్లి, నువ్వు కోరింది కోరినట్టే జరుగుతుంది. చూడగానే ఈ తల్లి నుదుటిన ఒక్కసారి తాకు, నీ జీవితమే అద్భుతంగా మార్చే యోగం నీకు కల్పిస్తాను అని వారాహ్యమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానం అనేది తీసుకొచ్చారండి. చిక్కులు లేని జీవితం అంటుండదు, సమస్యలు లేని మనిషి అంటూ ఉండడు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం, ఏదైనా మంచి జ్యోతిష్యం జాతకం చెప్పించుకోవాలి, మంచి జ్యోతిష్యం ఎక్కడైనా చెప్తారా అని మీరు వెతుకుతున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ జ్యోతిష్యంలో చాలా గొప్ప అనుభవం ఉన్న నమ్మకమైన గురువుగారు. ఎటువంటి సమస్యకైనా సరే చక్కటి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్యను 24 గంటల్లోనే పరిష్కరించగలుగుతారు. అలాగే మీరు గురువుగారిని సంప్రదించాలి అంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. మీరు ఉన్న చోట నుంచే ఫోన్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ సమస్యలు తొలగించుకోండి ఫ్రెండ్స్. 96306444 ఈ నంబర్కి కాల్ చేసి మీ ఎటువంటి సమస్యలైనా సరే, ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయి, మాకు పైన ఏదైనా చెడు ప్రభావం ఉంది, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు చక్కగా పరిష్కారం అనేది మీకు తెలుపుతారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ సమస్యల నుంచి విముక్తులవ్వండి. నేను ఇంత గట్టిగా ఇంత నమ్మకంగా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. అంత నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే ఒకసారి మీరు కూడా గురువుగారికి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. ఇక ఈరోజు మనకు వారాహి అమ్మవారు ఒక మంచి వాక్కు అనేది అందిస్తున్నారు. నువ్వు కోరింది కోరినట్టే జరుగుతుంది. ఈ తల్లి నుదుటిని ఒక్కసారి తాకు. ఈ అమ్మను తాకి నీకు ఈ తల్లి ఆశీర్వాదం పరిపూర్ణంగా అందుతుంది అని అమ్మవారు మన కోసం వాక్కు అనేది అందించారండి. అమ్మవారి వాక్కు చూడబోయే ముందు ఒక్కసారి మన వీడియోస్కి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ మనసులోని కోరిక తీరలేదు అని బాధపడుతున్నావు కదా. నీ మనసులో ఎంతో బాధని గూడు కట్టుకుని ఉన్నావు. అనుకున్నది ఎప్పుడు కూడా నా మనసులో ఉన్న కోరిక తీరదు తల్లి. నేను ఎప్పుడు ఏది అనుకున్నా కూడా దానికి అడ్డంకులనేవి చాలానే వస్తుంటాయి అని. అవన్నీ కూడా సర్వసాధారణం బిడ్డ. ఎందుకంటే అవన్నీ కూడా మానవ జీవితంలో సహజమే. వాటిని నువ్వు తట్టుకొని నిలబడగలగాలి, ఎదిరించి దాటగలగాలి. అప్పుడే నువ్వు కోరిన కోరిక అనేది తీరుతుంది. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నెరవేరుతుంది. అలా కాకుండా ఈ యొక్క బాటలో అడ్డంకులున్నాయి అని బాధపడుతూ కూర్చుంటే ఎలా? అది కుదరదు కదా. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొని తీరాల్సిన పరిస్థితి ఉంది బిడ్డ. నువ్వు కోరింది జరగడం లేదు అని బాధపడుతున్నది నేను గమనిస్తున్నాను, చాలానే గమనిస్తున్నాను. నువ్వు చాలా దుఃఖపడుతున్నావు. అయితే నీ బాధను చూస్తూ ఉంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. నీవు జీవితంలో గెలవలేక ఓడిపోతున్నావు అని చెప్పి నీవు అనుకుంటున్నావు, కానీ నిజానికి అది ఓటమి కాదమ్మా. నిజమైనటువంటి గెలుపు నీదే. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, నా తల్లి నాకు ఏదైనా సాధించాలి అనుకునే లోపే అన్నీ వెనక్కి లాగేసుకుంటూ ఉందని. నేను ఎంతగా పోరాడుతున్నా ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది అని నన్ను ఇలా ప్రతిసారి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఏదో ఒకటి అనుకుంటున్నప్పుడు దాన్ని జరగకుండా చేయటం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువ నిరాశ మిగులుతుంది తల్లి అని నన్ను ప్రశ్నిస్తున్నావు. అన్నీ నీకు జరిగేలా చేస్తానని చాలా అంటే చాలా కష్టమైన సమస్యలను కూడా నేను సుజావుగా నీకు చిన్నవిగా చేశానమ్మా. నువ్వు ఎదురు చూసేలా అన్నీ నీకు అందచేస్తాను. నువ్వు నన్నే నమ్ముకున్నావు కదా. ప్రతి క్షణం నా తల్లి ఏ బాధలు అనేది అనుభవిస్తుంది, నా బిడ్డ ఎటువంటి కష్టాలనేవి అనుకుంటూ ఉందని నేను చూస్తూనే ఉన్నాను. నీకు నిజం చెప్పాలి అంటే నీ గెలుపు, ఓటమి ఇవన్నీ పక్కన పెట్టు. ఈ వారాహి తల్లి నిన్ను గమనిస్తున్నాను అంటే నీకు అది ఎంత గొప్ప, నీ అదృష్టమే కదా. కాసేపు ఇప్పుడు నేను చెప్పే మాటలు ఆలకించు.
మనస్ఫూర్తిగా విను. నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా, ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా, ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతమవుతూ ఉంటానా అని నన్ను బోలెడు ప్రశ్నలతో చాలా చాలా అంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో తోసేసావు. అన్నిటికీ సమాధానం నేను చెప్తాను. ఎందుకు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయావో అనుకుంటున్నావు కదా. పరిష్కారం నేను చూపడం లేదు. ఇన్ని సమస్యల నుండి నిన్ను బయటపడేసి నువ్వే గుర్తుంచుకో తల్లి. ఒక్కసారి అవన్నీ నువ్వు గుర్తు చేసుకో. నీకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రతి సమస్యలోనూ నేను నిన్ను మోస్తూ వచ్చాను. ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. ఎప్పుడు నేను నీ వెంటలేని చెప్పు. ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నుండి నిన్ను దాటించాను. బాధపడుతూ ఉండటం వల్ల నీకు అర్థం కావట్లేదేమో కానీ ఒక్కసారి ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. నీ మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా చెప్పు. నీ కష్టంలో నేను ఎప్పుడు కూడా నీకు సహాయం అందించలేదా తల్లి? అలాగే నీకు ఏదైనా అవసరమైనటువంటి పరిస్థితుల్లో నేను నీకు ఎప్పుడు నీతో లేనా చెప్పు. ప్రతిసారి ఉన్నాను. ప్రతి క్షణం నీ అంతరాత్మ నీకు గుర్తు చేస్తుంది. నీ కష్టాలన్నీ కూడా నువ్వే అనుభవించావా? ఆ కష్టాల నుంచి వారాహి తల్లి నిన్ను దూరం చేయలేదా చెప్పు. ఎలాంటి సహాయం అందించలేదా? ఒకసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకో. నీకు నువ్వుగా సమాధానం చెప్పుకో. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని అనేది చేస్తూ వెళ్తుంది. కానీ నువ్వేమో ఎక్కడ కూడా ఆగిపోలేదు. సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు. మరి నీకు ఏ సహాయం లేకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలు జయించావో చెప్పు. భగవంతుడు అనేవాడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు. నీకు ఈ కష్టాలు పెట్టిన కష్టాలను బయటికి తీసుకురావడానికి అని చెప్పి ఎప్పుడు కూడా అపోహ అనేది పడవద్దు. భగవంతుడు నీకు అండగా ఉంటాడు. నీకు ఒక విషయం చెప్తాను బిడ్డ. నాకు ఎవరు వద్దు అని నువ్వు చెప్పి అనుకుంటున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది ఉండేది. ఏదైనా సాధించాలిగేటువంటి ధైర్యం అనేది ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతానికి నాకు తప్ప నాకు ఎవ్వరూ లేరు, నా చుట్టూ ఎవ్వరూ లేరు, నాకు నేనే ఒక ధైర్యం, నాకు నేనే ఒక శక్తి అని చెప్పి అనుకో. నీకు ఏ కష్టం ఏ సమస్య వచ్చినా కానీ నిలబడి ఉండు. భగవంతుడే అన్నీ చూసుకుంటాడు. అలా నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి. ప్రతి కష్టాన్ని చూసి తలకిందులైపోతున్నావు, గాబరా పడిపోతున్నావు. కాబట్టి నువ్వు ఏ కష్టాన్ని చూసి కూడా నీ బలాన్ని తగ్గించుకోవద్దు. ఒక భ్రాంతిలో ఉండిపోవద్దు. నీకు నువ్వే ఓదార్చుకునేటువంటి శక్తి నీకు కావాలి. నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరు కూడా సాయం అనేది చేయరు. ఓదార్పు అనేది ఎవ్వరు కూడా ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే నీ ఒక్కరి వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పి మాత్రం గుర్తుంచుకో. నీ వల్ల మాత్రమే నీ కష్టాన్ని తీర్చగలవు. నీది ఏదైనా కానీ కష్టమని అనిపిస్తే భగవంతుడు అని చెప్పి మాత్రం మర్చిపోవద్దు. నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి అనేది దొరుకుతుంది. నీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. ఆ సమయం ఎప్పుడు వస్తుందమ్మా అంటావేమో. ప్రతి క్షణం కూడా ఇదిగో అదిగో అంటున్నావు, కానీ నాకు ఏ రోజు కూడా శుభవార్త అనేది వినిపించలేదు. నా జీవితంలో కష్టాలు పూర్తిగా నాకు తొలగించినట్లే అనిపించట్లేదు అనుకుంటున్నావు కదా. నీ మనసును ఆలోచనలను అదుపులో ఉంచుకొని మరీ ఆలోచించి చెప్పు. నీకు ఎప్పుడు కూడా కష్ట సమయాల్లో ఈ తల్లి తోడుండి అందించింది లేదా? అలాగే నీ ప్రతి కోరిక నెరవేర్చాను కదా. ఏదో ఒక కోరిక తీరనప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుఃఖపరిధిలో ఆలోచిస్తున్నావు, నిరాశకు గురవుతున్నావు. అది చాలా తప్పు. అన్నీ కూడా అనుకుంటే అది జీవితం అయిపోదు. ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కటి కూడా అతి మధురానుభూతిగా చెందాలి. ఏ సమస్య అయినా కానీ సంతోషంగా ఎదిరించేటువంటి శక్తి నీలో ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళేటువంటి దారి అంతా కూడా పూలబాటలా నీకు కనిపిస్తుంది. అలాగే ఎప్పుడైనా కానీ నీకు ఒక కష్టం అనిపిస్తే ఈ అమ్మని ఎల్లవేళలా నీకు సహాయంగా ఉంటుంది. ఒక్కసారి ఈ అమ్మ నామాన్ని జపించు. నా మాటలను ఒక్కసారి బాగా గుర్తు చేసుకో. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని నీకే అర్థమవుతుంది. నీ కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోతాయమ్మా. తీరుతూనే ఉంటాయి కూడా. కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు అనేవి ఉన్నా అవి ఎప్పుడు కూడా నీతోనే కాదు కదా, నీ చుట్టూ ఉన్న వారితో కూడా ఉంటాయి. నీ జీవన చక్రంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణమైనవి.
ఆ విషయం నీకు తెలుసు కదా, మరి దీని గురించి ఇంతలా బాధపడాలా? ఎవరికైనా కానీ సమానమే, ఏదైనా సరే సమానమే. ఏ జీవికైనా కానీ కష్ట నష్టాలుంటాయి. నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నీకు సుఖపడేటువంటి సమయం కూడా దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో. అంతేకాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయేమో అని, ఈ సమస్యలు నా ఒక్కరికే వస్తుంటాయేమో అని మాత్రం ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకు. అలా అస్సలు ఎప్పుడూ ఆలోచించకు. ఈ తల్లి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించింది. ఆనందంగా గడిపి సంతోషంగా ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. నీకు నేను ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటాను. బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది. కాబట్టి దేనికైనా కానీ ఎదురు నిలవాలి. దేని గురించైనా కూడా నువ్వు భయపడకూడదు. నీకు ఏ జీవితం అయితే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా, అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు. కాబట్టి నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ తినేస్తూ ఉన్నాయి. ఆ నీ పూర్తి బాధ్యత భగవంతుడికి అప్పగించి తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండు. అప్పుడు భగవంతుడు నువ్వు పెట్టుకున్న నమ్మకానికి ఖచ్చితమైన ఫలితం అనేది ఇస్తాడు. భగవంతుడు కేవలం నీ అవసరాలు తీర్చేటువంటి ఒక వస్తువులాగా కనిపిస్తున్నాడా బిడ్డ? అలా కానప్పుడు మరి నువ్వు ఎందుకు భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని తొలగించుకుంటున్నావు? అందులో అర్థమేముంది చెప్పు? నువ్వు నా దగ్గరకు వచ్చి, తల్లి నన్ను చూస్తున్నావా లేదా, నా కష్టాలు వింటున్నావా లేదా అని నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నావు. అలాంటిది నీ అన్ని కోరికలు తీర్చడమే కాకుండా ఏ సమయంలో నీకు ఏది రావాలో అన్నీ నీకు అందిస్తాను. నీ కష్టాలని తొలగిస్తాను, సుఖాలను అందిస్తాను. ఇక నీవు దేని గురించి భయపడకు. నువ్వు సాధించాల్సిన ఒక దారిని మాత్రం ఎంచుకో. ఆ దారిలో నడువు, కష్టపడు. ప్రతి ఒక్క లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళు. ఒకదాని తర్వాత ఒకటి నీకు విజయం వచ్చేలా నేను చేస్తాను కదా. ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా మార్చే సమయం వచ్చేసింది. ఇక నీ తల్లి ఆశీర్వాదం నీకున్నంత వరకు నీకు గెలుపు తథ్యమమ్మా. ఈ అమ్మ ఆశీర్వాదం అందుకుంటావు కదూ. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.